నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఇతర వాటికి దారి మళ్లకుండా నిర్దేశించిన పనులకి వాటిని వెచ్చించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ దిశ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు. ఆయా పథకాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నివృత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండింగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను పేర్కొనాలని, ఎంపీ లాట్స్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో శాశ్వత ప్రాతిపదికన తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఇతర వాటికి దారి మళ్లకుండా నిర్దేశించిన పనులకే వాటిని వెచ్చించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని, అమృత్ పథకం క్రింద భూగర్భ డ్రైనేజీ, త్రాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ పథకం పనులపై దసరా సెలవుల అనంతరం తాను ప్రత్యేకంగా సమీక్ష జరుపుతానని, పూర్తి వివరాలతో సమావేశానికి రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి, మాధవనగర్ ఆర్ఓబి పనులను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రిడ్జీలు, కల్వర్టులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించాలని అన్నారు. కాగా నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో అటవీ భూమికి సంబంధించి చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న వివాదాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కరించడం జరిగిందని, త్వరలోనే ఈ మార్గంలోనే 2 ప్రదేశాలలో రోడ్డు విస్తరణకు మార్గం సుగమం అయ్యిందని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ వెల్లడించారు. పీఎం శ్రీ పథకం గురించి ఎంపీ వివరాలు కోరగా, ఈ పథకం జిల్లాలో 8 పాఠశాలలకు కేంద్రం ద్వారా నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు
ఎకరాలు మైదానాల అభివృద్ధి కోసం వెచ్చించామని డిఓ అశోక్ తెలిపారు. కాగా ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయమై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ గోదావరి మంజీరా బ్యాక్ వాటర్ కారణంగా జిల్లాలోని పరివాహక గ్రామాలకు ఆనుకొని ఉన్న పంటలు నీట మునగటం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పంట నష్టం జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక పంపామని అన్నారు. అంతేకాకుండా వరదల వల్ల ఇసుక మేటలు వేసిన పంట పొలాల్లో ఉపాధి హామీ కూలీల ద్వారా ఇసుక మేటలు తొలగించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింతియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, దిశ కమిటీ సభ్యులు గజవాడ హనుమంతరావు, డాక్టర్ కొండ ఆసన్న, లింగంపల్లి లింగం, విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దీని మీద కూడా నేను దసరా కాగానే రివ్యూ పెడతా అన్నా. మెగా ఇంజనీరింగ్ సంస్థ మ్యాక్సిమం వర్కులు చేస్తున్నది. ఈ వర్కులన్నీ వాళ్ళంటే చెప్తారట, మా దగ్గర లేబర్ లేదంటారట, మెటీరియల్ లేదంటే. మెగా ఇంజనీరింగ్ దగ్గర లేబర్ లేదంటే ఎవడ నమ్ముతారా అండి? మీడియా మిత్రులు మీరు ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద టీవీ ఛానల్. లేబర్ లేదట, మెటీరియల్ లేదట. దాని మీద దసరా కాగానే రివ్యూ పెడతాను. వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులు అందరు, రిలవెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండాలని చెప్పినాను. ఇక ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి అనవసరమైన ప్రెషర్ తోటి పనులు ముందర పోనీయకుండా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎంపీ ల్యాడ్ ద్వారా పని అయినట్టు కూడా బోర్డు కూడా పెట్టనిస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చిల్లర రాజకీయాలయా? ఓ చిల్లరోడు చేసిండని ఇటువంటి పనులు చేసినని ఆయన నిలగొట్టినరు. మీరు కూడా అదే చిల్లరతనానికి ఎందుకు ఎత్తుకుంటున్నారు? ఫ్లడ్ రిలీఫ్ ఇయ్యేలాంటి వరకు మళ్ళీ సర్వే చేయండి. 10,000 ఎకరాలే డ్యామేజ్ అయినట్టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పి. లాస్ట్ టైం నేను నిజామాబాద్ రూరల్లో పోయి తిరిగినప్పుడు బోధన్ సైడ్ కూడా డ్యామేజ్ ఎక్కున్నది బ్యాక్ వాటర్ వల్ల. దాన్ని రివైజ్ చేయండి, రీసర్వే చేయండి అంటే దాన్ని ఏం చేసింది లేదు. సరే, చేసిన దానికి ఏమైనా ఇచ్చిందంటే ఇచ్చింది లేదు. కామారెడ్డిలో కూడా ఇచ్చిందంటే కామారెడ్డిలో కూడా ఏమి ఇవ్వలేదట. గ్రామాలలో నీళ్ళు వస్తే మొత్తము ఓ 10,000 రూపాయలు క్లీనింగ్ కోసం ఇచ్చిందట. రైతులకు ఇచ్చిందేం లేదు. ఇసుక వేరకపోతే ఉపాధి హామీ పథకం కింద కలెక్టర్ గారు తీపిస్తా అంటున్నారు. అక్కడక్కడ పనులు మొదలుపెట్టిండ్రు, చేస్తా అంటున్నారు. కోతలు కాగానే మొత్తం స్పీడప్ చేస్తా అంటున్నారు. అర్బన్ నియోజకవర్గంలో డ్రైనేజీ, విద్యుత్ దీపాల సమస్యలు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. రాష్ట్రంలో నిజామాబాద్ కార్పొరేషన్లో పారిశుద్ధ్యంలో మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ బాలహనుమాన్ మందిరం ప్రక్కన ఉన్న అండర్ బ్రిడ్జ్ పాడైపోయి ఉందని అన్నారు. వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్న క్రమంలో దాన్ని ప్రస్తుతం మరమ్మత్తు చేసి శాశ్వత పరిష్కారంగా డిఐపిఆర్ తయారు చేసి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు ఆయన. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునః నిర్మాణం చేపట్టాలని కమిషనర్కు ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో నిజామాబాద్ కార్పొరేషన్ను పారిశుద్ధ్యంలో మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. నగరంలోని వీధి దీపాల కొరత పెద్ద మొత్తంలో ఉందని, వీలైనంత త్వరగా ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు, బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ జిమ్, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణానికి స్పెషల్ ఫండ్ వద్ద కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగిందని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమని, నగర ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రాత్రి సమయంలో ఆకతాయిలు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే ఏసీబీకి మాట్లాడి రాత్రి సమయంలో
పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఆకుల శ్రీనివాస్, బొబ్బిలి వేణు, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకు ఆయుర్వేదంతో పాటు యోగాకు ప్రాధాన్యత పెరిగిందని అడిషనల్ కలెక్టర్ అంకిత్, డిఎంఎండ్హెచ్ఓ రాజశ్రీ తెలిపారు. వైద్య శిబిరంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత గురించి, వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించడం జరిగిందని అన్నారు. నగరంలోని 15వ డివిజన్ అర్సాపల్లిలోని వివేకానంద యోగా కేంద్రంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివేకానంద యోగా కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. భగవాన్ ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత గురించి, వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించడం జరిగిందని అన్నారు. మారుతున్న జీవన శైలిలో ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. డిఎంహెచ్ఓ రాజశ్రీ మాట్లాడుతూ రోజు రోజుకు ఆయుర్వేదానికి, యోగాకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. క్యాంప్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద శిబిరం, రక్త పరీక్షలు, షుగర్, బీపీ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి సుమారు 246 మంది వినియోగించుకున్నారని అన్నారు. అనంతరం గ్రామ పెద్దలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. వైద్య శిబిరానికి అందరూ సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రేమలత, మమత, లలిత, జ్యోత్స్న, వెంకటేష్, జయప్రకాష్, తిరుపతి, ఆయుష్ డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మాసిస్టులు, పారామెడికల్ సిబ్బంది, వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు ఇంద్రకరణ్ రెడ్డి, యోగా ప్రభాకర్, యోగా కిషన్, సిరిప హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. కాలం నుండి పాతకాలం నుండి ఇండిజినస్ మెడిసిన్ సిస్టమ్ ఆయుర్వేద కానీ చాలా ఇది పురాతన కాలం నుండి ఇది ఉంది. సో అప్పుడు ఇది అట్లాగే ఈ యోగా అష్టాంగ యోగా కానీ ఇవి అన్నీ మన భారతదేశం ఇప్పుడు మొదటిసారి ఇవి అన్నీ ఎక్స్పెరిమెంట్గా అప్పుడు చేయడం జరిగింది. తర్వాత ప్రపంచంలో ఉన్న రకరకాల ఇప్పుడు దేశంలో ఈ పద్ధతి వెళ్ళింది. సో ఆయుర్వేద ఒక ప్రకృతిలో అన్నీ ఉన్న మెడిసిన్స్, పసుపు, ఇవన్నీ ప్లాంట్స్ కానీ మనం చూసాము. నీమ్, ఇది టర్మరిక్, పసుపు, హల్దీ, తర్వాత కొన్ని ఇప్పుడు పంటలు కూడా ఇప్పుడు ఉన్నాయి, క్రాప్స్ నుండి కూడా. సో అలాగే ఇప్పుడు చాలా ఇది లాభం ఇది ఈ మెడిసిన్స్ వల్ల. మెడిసిన్స్ కాదు, ఈ అక్కడ లైఫ్ స్టైల్లో మీరు ఎక్కువ ఈ హాల్లో ఉన్న అందరం ఇప్పుడు చిన్నప్పుడు ఇది ఒక ఫామ్లో మనం ఇప్పుడు పసుపు కానీ. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర చేస్తోందని శ్రీరాంపూర్ బతుకమ్మ వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఆమె హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికులు మహిళలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల కారణంగా ఒక్కో కార్మికుడికి ₹1,00,000 నష్టం జరిగిందని అన్నారు. సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర చేస్తున్నారని ఆమె తెలిపారు. సంస్థకు ప్రభుత్వం బకాయి పెట్టిన ₹42,000 కోట్ల వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాకముందు నుంచే సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్నామని ఆమె తెలిపారు. సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని అన్నారు. సింగరేణిలో గనులను తెరవాల్సి ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇలాగే చేస్తే కాంగ్రెస్ మళ్లీ గెలవదని అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెబుతామని అన్నారు. పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది? టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసినాం. టోటల్ లాభాలలో వాటా ఇచ్చాం. వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది? అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం 70% నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత 34% లాభాలలో వాటా అని చెప్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? కార్మికులకు జరుగుతుంది. ఆ విషయము మీరు తెలియనట్టు లాభాలలో వాటా అది ఇది అని అంటున్నారు. నేను అది ఇది అంటలేను, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు. అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ అంతా తీసి నేను అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు 1,50,000 లాస్ ఇవ్వాలి. ఎట్లా లాస్ అవుతుంది? అట్లా చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఈ కార్మికుల కోసమే కదా కొట్లాడింది, ఈ కార్మికుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. లెక్కల గారేడి చేసి కార్మికులు మోసం చేస్తామంటే నేను అదే చెప్తున్నా, ఎల్లకాలం నడవదు. ఇంటికి 1,00,000 రూపాయలు తుట్టి చేసిండి ముఖ్యమంత్రి గారు. ఆ విషయాన్ని మాత్రం అడుగుతున్నాం, వదిలిపెట్టం, ఖచ్చితంగా అడుగుతానే. భవిష్యత్తులో జాగృతి ఏం చేస్తుంది అన్నది సింగరేణి కార్మికులే నిర్ణయించాలి. నాకు తెలంగాణ రాకముందు కూడా సింగరేణి కార్మికుల మధ్యలోనే ఉన్నా నేను. అప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోటుకు వచ్చి బతుకమ్మ చేసుకున్నా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. రేపు పొద్దున కూడా నేనేం చేయాలన్నా సింగరేణి కార్మికుల దగ్గరికే వస్తా ఫస్ట్. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయాలు ఉన్నా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకటిస్తాం. ఎందుకంటే నా ఒక్కదానికి లాభం కోసం కాదు కదా, ఏం చేసినా కూడా అందరికి మంచి కోసం చేయాలి, దానికోసం ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి 5 గనులు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్టు తయారు చేసి రెడీగా పెట్టుకొని దాన్ని కార్యరూపంలోకి తేవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశంలో లేరు. వాళ్ళు ఎంతసేపు ఏంది వేలం వేయాలి, వేలం పాట వేయాలి, పెద్ద పెద్ద కంపెనీలకు అప్పచెప్పాలని ఆలోచన తప్పితే ఒక్క గని తెరిస్తే వేలాది మంది కార్మికులకు లాభం జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. వరుస వానలు ప్రాణాలు తీస్తున్నాయి. రైస్ మిల్ గోడ కూలి 30 సంవత్సరాల మహేష్తో పాటు 7 రోజుల అతని కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కోటగిరి మండల కేంద్రంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో ఉన్న ఓ రైస్ మిల్ గోడ కూలే 30 ఏళ్ల మహేష్, అతని కూతురు 7 రోజుల పాప అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహేష్ భార్య మహేశ్వరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బోధన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సునీల్, తహసీల్దార్ గంగాధర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన చోటును పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైస్ మిల్లు మూతపడి ఉంది. నిర్వహణ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గోడ పడిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ చెప్పారు. జీఎస్టీ తగ్గింపు అనేది పీఎం నరేంద్ర మోదీ దేశ ప్రజలకిచ్చిన దసరా దీపావళి కానుక అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. 99% వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గిందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు కారణంగా లాభం జరిగిందని వివరించారు. దేశంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన కార్ల మీద 70,000 నుంచి మొదలుకొని అత్యధికంగా 1.57 లక్షల వరకు రేట్లు తగ్గాయని, దీనివల్ల రోడ్స్ ట్యాక్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతోందని అరవింద్ పేర్కొన్నారు. ప్యాకెట్ పాలపైన 5% నుంచి 0%, బ్రెడ్ పైన 5%, డైరీ ప్రొడక్ట్స్ పైన 18 నుంచి 5 వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందని అన్నారు. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అయినటువంటి సబ్బులు, షాంపూలు తదితరుల వాటిపైన 15% నుంచి 5% ట్యాక్స్ తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు రూపాయలు 15,000 కొంటే 1,500 వరకు సేవ్ అవుతోందని అన్నారు. 2 వీలర్స్ పైన 28 నుంచి 18% జీఎస్టీ తగ్గించడం వల్ల చిన్న వాహనం కొనుగోలుపై 7 నుంచి 8,000 వరకు
ప్రజలకు ఆదా అవుతోందని ఎంపీ వివరించారు. ఇక నుంచి స్టేషనరీ జీరో ట్యాక్స్. ప్రతిరోజు విద్యార్థులు ఉపయోగించే స్టేషనరీపై 12% ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించినట్లు ఎంపీ తెలిపారు. విద్యార్థులు ఉపయోగించే పెన్ను, పెన్సిల్, రబ్బర్, ఎరైజర్ వంటి వాటిపై ఇక నుంచి జీరో ట్యాక్స్ ఉంటుందని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతిరెడ్డి, దిశ కమిటీ సభ్యులు హనుమంతరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక బహుమతి 2 వీలర్స్ 28% నుంచి 18%, స్టేషనరీ 12% నుంచి 0, పిల్లల పుస్తకాలు, అదర్ స్టేషనరీ మీద జీరో ట్యాక్స్, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్ల మీద 28% నుంచి 18% తగ్గించినాయి. ప్రతి ఫ్రిడ్జ్ మీద దాదాపు 40,000 రూపాయల ఫ్రిడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ 4,000 రూపాయలు తగ్గుముఖం పడతా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ జీరో చేసారు. ఇంతకుముందు 18% ఉండే, ఇప్పుడు 0. యాన్యువల్ ప్రీమియం 25,000 రూపాయలు ఉంటే 4,500 రూపాయలు ప్రీమియం తగ్గుతుంది. అంటే దాదాపు 20,000 అయిపోతుంది. 25 నుంచి 20 పడిపోతుంది. గ్రామాల్లోని మహిళా సంఘాల అభ్యున్నతికి ఐకేపీ కృషి చేస్తోందని ఎడపల్లి ఏపీఎం రాజేందర్ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మండలంలో ఇప్పటి వరకు 56 కోట్ల రూపాయలు టర్నోవర్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల సమైక్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎం రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మండలంలో ఇప్పటికీ రూపాయలు 56 కోట్ల టర్నోవర్ చేరుకున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ మహిళలకు దీర్ఘకాలిక రుణాలతో పాటు సూక్ష్మ స్థాయి రుణాలను అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల రుణాల రికవరీలో ఎడపల్లి మండలం ముందున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను బాగుపరుచుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో డిపిఎం ముఖ్యం, మండల సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, ప్రధాన కార్యదర్శి నవీన, ఉపాధ్యక్షురాలు మేరీమాత, సిసిలు సాయిలు, సంజీవ్, పాండు, ప్రవీణ్, 17 గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మండలంలోని 34 గ్రామ సంఘాలు అటెండ్ కావడం జరిగింది. ఈ 34 గ్రామ సంఘాలకు సంబంధించి మనము ప్రతి నెల 21వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటాము. ఈ 21 మీటింగ్లో మన గ్రామ సంఘాలకు సంబంధించి ఏం జరుగుతుంది, విలేజ్ లెవెల్లో ఆల రివ్యూ, మన ప్రగతి నివేదిక రివ్యూ చేయడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంబంధించి ఈ రివ్యూ మీటింగ్లో సమావేశాల్లో చర్చించుకొని తీర్మానించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి ముఖ్యంగా 5 కోట్ల టార్గెట్ ఉంటే 50 కోట్ల టార్గెట్ ఉంటే 26 కోట్ల వరకు అచీవ్మెంట్ చేయడం జరిగింది. 60% అచీవ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్ కూడా మొత్తానికి మనకు 574 ఉంటే ఇప్పటి వరకు 290 మందికి ఇందిరమ్మ హౌసింగ్ కింద లబ్ధిదారులకు మనము మహిళా సంఘాలకు 2,90,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టాస్ అప్లికేషన్ కలెక్టర్ చెప్పినట్టుగా ఏదైతే ఓపెన్ స్కూల్ సంబంధించి ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి సంబంధించిన అప్లికేషన్స్ మనకు 100 ఇవ్వడం జరిగింది. 100లో 96 మందికి ఈ రోజు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినాం. బాన్సువాడ ప్రాంత జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్ట్ జాయా హనుమాన్లో మృతి తీరని లోటని, విలువలకు కట్టుబడి జీవితం కొనసాగించారని, సర్కారు ఉద్యోగం వదిలి పాత్రికేయ వృత్తిలో ఆయన ప్రవేశించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో జర్నలిజం కత్తి మీద సాము లాంటిది. అలాంటి జర్నలిజంలో విలువలకు కట్టుబడి ఉండి ప్రజా సమస్యలపై పత్రికాముఖంగా పోరాడిన వ్యక్తి జాయా హనుమాన్లు. నేటి తరం జర్నలిస్టులకు ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. 1970-80 దశకంలో జర్నలిజం వృత్తిలో చేరిన జాయా హనుమాన్లు మరణించే నాటికి ఫ్రీలాన్స్గా పనిచేస్తున్న ఆయన అనారోగ్యంతో సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందగా, మంగళవారం నాడు ఆయన సొంతూరు బాన్సువాడ మండలం దేశాయిపేటలో అంత్యక్రియలు జరిగాయి. 75 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచే వరకు ఆయన పత్రికా రంగానికి చేసిన సేవలు మరువలేనివి. జాయా హనుమాన్లు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు భావాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి విలేఖరి వృత్తిని ఎంచుకున్నారు.
ఆ కాలంలో మేనమామ ఎస్ పోషెట్టి ప్రేరణతోనే ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కలం పట్టారు. బాన్సువాడలో కలం పట్టిన మొట్టమొదటి జర్నలిస్ట్ జోయా హనుమాన్లు. ఆంధ్రభూమి, ఈనాడు సహా అనేక పత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రతి పత్రికలోనూ తనదైన ముద్ర వేశారు. ఆ రోజుల్లో సాంకేతిక సౌకర్యాలు లేని సమయంలోనూ కష్టపడి సమాచారాన్ని సేకరించి స్పష్టమైన శైలిలో ప్రజల ముందుకు తీసుకురావటంలో ఆయనకున్న కృషి విశేషం. ఆయన రాసిన వ్యాసాలు కేవలం వార్తలు మాత్రమే కాదు, సమాజానికి మార్గదర్శకాలు. సాధారణ జీవనం గడిపిన జోయా హనుమాన్లు విలేకరి వృత్తిని వాణిజ్యపరంగా కాకుండా సమాజ సేవ బాధ్యతగా తీసుకున్నారు. పత్రికా రంగంలో కొత్తగా అడుగుపెట్టిన అనేక మంది యువ విలేకరులను ప్రోత్సహించి మార్గనిర్దేశనం చేశారు. ఆయన లేరన్న వార్తతో బాన్సువాడ జర్నలిస్టులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వాళ్ళు మాకు ఎప్పుడైనా సాయం, మన ఊర్లో ఏదైనా సాయం పడితే కూడా కాగితం రాసిస్తుండే, ఏదైనా అవసరం ఉంటే కూడా బాన్సువాడకి వస్తుండే, కాగితాలు రాసిస్తుండే, మంచిగా నీతి నిజాదిగా రాసిస్తుండే కాగితాలు. ఇలా మంచి మనిషి నిన్న చనిపోయిండు. కూన ఇంట్లో నుండి కూనింట్లోనే చనిపోయిండు. ₹1 కూడా తీసుకోకుండా ఆఫీసులలో పని ఉంటే కూడా వస్తుండే, ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడుతుండే, ఏదైనా కాగితం రాసిమంటే కూడా రాసిస్తుండే. సారు మంచోడు. రైతుని ఏదన్నా పని పడితే పాస్బుక్ రాకపోతే, నాకు ఇంతకుముందు పాస్బుక్ రాలే, అయితే ఆయన దగ్గర పోయి నేను ఛాయ్ హనుమాన్లు తోలుకపోయినా, ఛాయ్ కూడా తాగలే పాపం. మరి పని మీద తోలుకొచ్చిన ఏమైనా టిఫిన్ చేద్దామంటే వద్దన్నాడు పాపం. గరీబ్ మనిషి, మా దగ్గర ₹1 చేయలేదు. తిరుమల తిరుపతిలో నిర్వహించే బ్రహ్మోత్సవాల మాదిరిగా గోవిందపేట గ్రామంలో నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అజయ్ తెలిపారు. పల్లకీ సేవలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మంగళహారతులతో స్వాగతం పలికి హారతులిచ్చారు. ఆరుమూరు మండలం గోవిందపేట గ్రామంలో దసరా బ్రహ్మోత్సవాలు పల్లకీ సేవా కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పల్లకీ సేవ ప్రధాన వీధుల గుండా వెళుతుండగా అధిక సంఖ్యలో మహిళలు మంగళహారతులతో తరలివచ్చి స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అజయ్ మాట్లాడుతూ, గోవిందపేట గ్రామంలో దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పల్లకీ సేవ కార్యక్రమాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు 9 రోజుల పాటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పల్లకీ సేవ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో మంగళహారతులతో స్వాగతం తెలిపి హారతులను ఇవ్వటం జరుగుతోందని అర్చకులు గోవిందులచలం వివరించారు. ఈ కార్యక్రమం తిరుపతిలో జరుగు బ్రహ్మోత్సవాల మాదిరిగా తమ గ్రామంలో నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఆవు నెయ్యితో గండదీపాన్ని 10 రోజుల పాటు దసరా వరకు వెలిగించడం జరుగుతోందని ఆయన వివరించారు. గత కొన్ని సంవత్సరాల నుంచే తమ గ్రామంలో ఆనవాయితీగా పల్లకీ సేవ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వేణుగోపాల స్వామి ఆలయం నుండి ప్రారంభించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అజయ్, ఎర్రం ప్రతాప్, నాసరి భోజన్న, ఆదిత్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివిధ ఇతివృత్తాల విగ్రహాలు, బొమ్మల చిత్రపటాలతో సాయి టవర్స్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. నేటి తరానికి సాంప్రదాయాలపై మక్కువ పెంచే లక్ష్యాలతో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేవతల ప్రతిమలు సందర్శకులను ఆకర్షిస్తూ అదుర్సంటున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయి టవర్స్లో సకల దేవతల స్వరూపంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు సందర్శకులను ఆకట్టుకుంటోంది. దసరా స్పెషల్గా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో చూపర్లను కట్టిపరేస్తోంది.
వివిధ ఇతివృత్తాలతో విగ్రహాలు, బొమ్మలు, చిత్రపటాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దేవతల ప్రతిమలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన మహిళ నిర్మల మాట్లాడుతూ, నేటి తరానికి సంప్రదాయాలపై మక్కువ పెంచే లక్ష్యంతో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా కొత్త థీమ్లతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. శ్రీనివాస కళ్యాణం, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం, శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, దశావతారాలు ఇలా ఎన్నో పురాణ ఇతిహాస ఘట్టాలు బొమ్మల కొలువులో ప్రతిబింబిస్తున్నాయి. పురాణ గాథలు చదివే అలవాటు లేని వారికి ఈ బొమ్మల ద్వారా ఎన్నో నీతి కథలు చెబుతారిక్కడ. సాధించాల్సిన విజయాల వైపు సాగేలా స్ఫూర్తి రగిల్చే జీవిత గాథలను అందిస్తోంది ఈ బొమ్మల కొలువు. ఇలాంటి ఎన్నో పురాణ గాథలను తెలియజేస్తోంది సాయి టవర్స్కు చెందిన నిర్మలా సాయి టవర్స్ బి బ్లాక్లో ఉండే రాము శర్మ, నిర్మలా దంపతులు. ఏటా నవరాత్రుల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా రాము శర్మ మాట్లాడుతూ, 16 ఏళ్లుగా ఏడాదికి ఒక కథాంశంతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. శ్రీనివాసుని కళ్యాణం, శ్రీ మహావిష్ణువు దశావతారాలు, దుర్గా నవరాత్రుల ప్రత్యేకంగా నవశక్తి రూపాలు ఇలా ఒక్కటా రెండా 10ల సంఖ్యలో పురాణ ఇతిహాస ఘట్టాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 బొమ్మలు సేకరించి ఇక్కడ ఉంచారు. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మలను అద్భుతంగా అమర్చి ఇతిహాస విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే సంకల్పంతో ఈ కొలువుల వెనకున్న ఆంతర్యం అంటారు. ఈ దంపతులు బొమ్మల కొలువు పెట్టడం కేవలం భక్తి ప్రధానమే కాక విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా, సంస్కృతి సంపన్నమై సంప్రదాయ పరిరక్షణ కోసమని అన్నారు. దసరా 9 రోజుల పాటు కళాత్మక దృష్టిని పెంపొందిస్తోంది. ఇంటి ఆచారం, ఆనవాయితీ ఆధారంగా ఆడపిల్లలతో మెట్లుగా బొమ్మలను అమరుస్తారు. ఇవి ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉంటాయి. సకల దేవతల స్వరూపం ఈ బొమ్మల కొలువు ప్రతి ఒక్క సందర్శకుని ఆకర్షిస్తోంది. బొమ్మల కొలువు ఏ థీమ్ అన్నా తీసుకొని పెట్టచ్చు. ఒకటే థీమ్ తీసుకొని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి స్టేషన్ నుంచి ఆయన తలుపు తెరిచే వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఎవరెట్లా స్తోమత బట్టి అలా పెట్టుకోవాలి. కాబట్టి ఇది పెడితే కొంచెం పిల్లలకి కూడా అన్ని విధాలుగా తెలుస్తుంది. ఇల్లు పెట్టాలి, వాళ్ళు పెట్టాలని పెట్టుకోవచ్చు. ఎవరన్నా కావాలన్నోడు పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే మేము చాలామంది బ్రాహ్మణుల ఇళ్ళలో ఇవి ఉన్నాయి సాంప్రదాయం. ఇప్పటికైతే చాలా దగ్గర అయితే ఉన్నాయి, కొన్ని దగ్గర పోతా ఉన్నాయి. మెల్లగా ఓపిక లేకుండా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళకుండా ఇవి పెడితే బాగుంటుంది. అందరూ తెలుస్తుంది పిల్లలకి. రేపు ఫ్యూచర్లో పిల్లలకి సాంప్రదాయం, సనాతన ధర్మం ఉన్న వాళ్ళకి సాంప్రదాయం అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఇది పెడితే బాగుంటుంది. ఇక్కడ థీమ్ లేదు, ఎందుకంటే యాక్చువల్గా బొమ్మలు ఎక్కువ లేవు కాబట్టి నేను ఏదో దొరికింది పెట్టాను. నేను ఇక్కడ దశావతారాలు, శ్రీకృష్ణుడి లీలల్లో ఆ గోపికల్ని వాళ్ళు కొడతారు కదా కుండతో, అది ఒకటి. అక్కడేమో చిలకలు, రాధాకృష్ణ తోటలో ఉన్నట్టు ఒకటి. ఇక్కడ గోపికా కృష్ణుడు, ఇక్కడ వచ్చేసి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు పెట్టుకున్నాము. సరస్వతీదేవికి వచ్చి హంసలు కాబట్టి అట్లా వినాయకుడు పెట్టేసి, లక్ష్మీదేవికి ఏమో గజలక్ష్మిలాగా అలా పెట్టాము. ఏనుగులు ఇవన్నీ పెట్టాము. మళ్ళీ కింద వచ్చేవరకంటే మీరు చూసారు లేదు, అక్కడ నంది ఉంది, 2 నంది, శివుడు ఉన్నాయి, మళ్ళీ ఎద్దులు ఇక్కడ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. కొన్ని విభాగాల్లో వైద్యులు లేరని, వారిని నియమించాలని ఆయన సూచించారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ నిజామాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జిల్లా ప్రభుత్వ సూపరింటెండెంట్ డాక్టర్ రాములను లీగల్ సర్వీసెస్ అథారిటీ పిలిపించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షాల కారణంగా పేషెంట్స్ మంచాల పాలవుతున్నారని తెలిపారు. అలాగే ఈ నెల 24వ తేదీ నుండి మళ్లీ ఓపీలను ప్రారంభం చేస్తామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. అలాగే పీడియాట్రిక్స్, గైనకాలజిస్టులను కూడా కొద్ది రోజుల్లోనే వేరే ప్రదేశానికి మారుస్తామని చెప్పారు. పీడియాట్రిక్స్ సేవలను 15 రోజుల్లో ప్రారంభం చేస్తామని అన్నారు. గైనకాలజిస్టు 45 రోజుల్లో అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, పరిశుభ్రత పాటించాలని కూడా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి తెలిపారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణ మాట్లాడుతూ ఈ స్పెషల్ క్యాంపును మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ గీత, శ్రీకాంత్, భుజంగ్ రెడ్డి, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఇందలవాయి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో తమ గ్రామంలోని సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు, జిల్లా పోలీస్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ లింగాపూర్ గ్రామానికి చెందిన కొండ రవి గ్రామంలో కారోబార్ పని చేస్తుంటారని తెలిపారు. అతని కుటుంబానికి చెందిన కొంతమంది కలిసి మినీ వాటర్ ట్యాంక్ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉండటంతో మినీ వాటర్ ట్యాంకును నిర్మించడం జరిగిందని అన్నారు. ఎస్సీ కాలనీలో నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్ పంపు మోటార్ లైన్ చెడిపోయిందని గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించినప్పటికీ స్పందించలేదని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఘనంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ఆర్ఐ చైర్మన్ వినోద్ కుమార్, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు కల్వ సుజాత, రైతు కమిషన్ మెంబర్ భవానీరెడ్డి, బొడ్జ సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల సమస్యలపై సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల స్థానిక సమస్యలపై సెప్టెంబర్ 24న జరిగే ధర్నాను ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని, ప్రభుత్వ దవాఖానాలో ఆశాలకు కనీస గౌరవం లేకుండా డాక్టర్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆశాలకు రెస్ట్ రూమ్ అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. రోజు రోజుకు అనేక సర్వేలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చేసిన సర్వేల డబ్బులు కూడా ఇవ్వలేదని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ మండలం కేసీఆర్ ఫంక్షన్ హాల్లో పోషణ మాసం నెల రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ భార్గవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిడిపిఓ భార్గవి మాట్లాడుతూ పోషకాహారం మీద అవగాహన కల్పిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని అన్నారు. ఇతర డిపార్ట్మెంట్ల సమన్వయం గురించి ఆమె అవగాహన కల్పించారు. కోటగిరిలో గోడకూరి మృతి చెందిన కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో తెల్లవారుజామున పురాతన రైస్ మిల్ గోడకూలి ప్రక్కన గల ఇంటిపై పడటంతో ఆ ఇంటిలో నిద్రిస్తున్న ముగ్గురిలో మహేష్ 2 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మహేష్ భార్య మహేశ్వరి గాయాలతో బయటపడిందని అన్నారు. పాత గోడను తొలగించడంపై నిర్లక్ష్యం చేసిన రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మహేశ్వరికి ప్రభుత్వం 20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన దయాకర్ గౌడ్ను కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పూలమాల, బొకేతో, శాల్వాతో సన్మానించి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముస్కు అనూప్, సతీష్ ప్రతాప్ రెడ్డి, శ్రీకాంత్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రం నుండి వచ్చే నిధులు పక్కదారి పట్టకుండా నిర్దేశించిన పనులకి ఉపయోగించాలని దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.